హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రసంగం అయితే చేశారు. ఎర్రకోట వేదికగా ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. జిఎస్టీ వస్తు సేవల పన్నుకు సంబంధించి సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పేసి దీపావళికి మీకు బంపర్ బోనంజా వస్తుంది, బహుమతి ఇస్తున్నాము, ఒక డబుల్ ధమాకా ఇస్తున్నాం అన్నట్లుగా శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఇది సామాన్య ప్రజలకు పన్ను భారాన్ని తగ్గిస్తుందని చెప్పాడు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే ఉద్దేశంతో ఈ సంస్కరణలు తయారు చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే ఎంఎస్ఎంఈలు సామాన్య ప్రజలతో పాటు ఈ మధ్యతరగతి చిన్న వ్యాపారులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించేటట్టుగా ఇది ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఇది 3 పిల్లర్స్ మీద తయారు చేస్తున్నారు. స్ట్రక్చరల్ రిఫార్మ్స్, రేట్ రేషనలైజేషన్, తర్వాత ఈజ్ ఆఫ్ లివింగ్. ఈ మూడింటి మీద కలిపి ఈ పిల్లర్స్ మీద దీన్ని తయారు చేస్తున్నాం అని చెప్పి మోడీ అయితే చెప్పారు. జిఎస్టీ స్లాబుల రేటు మార్పుల వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అలాగే అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మన డీటెయిల్స్ బాగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మంది మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా సిఫార్సు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక జిఎస్టీ సంస్కరణలు 2 స్లాబులుగా మారబోతోంది. ఇప్పటిదాకా ఉన్న ఏంటి, 5 ఉంది, 12% ఉంది, 18% ఉంది, 28% కూడా ఉంది. ఇలా 4 ప్రధాన స్లాబ్స్ అయితే ఉన్నాయి ఇప్పటిదాకా. కానీ కొన్ని ప్రత్యేక వస్తువుల మీద 0.25, 1.5 ఇలా 3% కూడా కొన్ని ప్రత్యేక రేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే ఈ స్లాబుల సంఖ్యను మొత్తాన్ని కూడా తగ్గించేస్తుంది. 2 ప్రధానమైనటువంటి స్లాబులే ఉంటాయట. స్టాండర్డ్ అండ్ మెరిట్గా మార్చాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉంది. కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు ఉంటాయట, మిగతా వాటి మాత్రం తగ్గిపోతాయని చెప్పేసి అంటుంది. ఈ మార్పు వల్ల ట్యాక్స్ సిస్టమ్ కూడా సరళీకృతం అవుతుందని చెప్పి ఒక ఇదైతే ప్రకటన అయితే ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చేసింది. దాని తర్వాత ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత కూడా ఏమంటే వాళ్ళు ఇది ఇచ్చారు. ఇది సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక సామాన్య జనానికి ఎలాంటి ప్రయోజనం అంటే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయట. జిఎస్టీ స్లాబులు 2గా తగ్గించడం వల్ల ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 5, 12, 18, 28 ఇట్లా 4 స్లాబులు ఉండటం వల్ల కొంచెం కొన్ని చోట్ల అధికంగా రేట్లు అయితే పడుతూనే ఉన్నాయి. ఈ జిఎస్టీ స్లాబులను 2గా తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువులు అంటే ఉదాహరణకు ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదా ఇంటికి సంబంధించి ఏదైనా ఫర్నిచర్ అట్లాంటి వస్తువులు కానీ, లేదా బట్టలు కానీ ఇలాంటి వాటి మీద ట్యాక్సులు బాగా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి అని అంటున్నారు. ప్రధానమంత్రి మోడీ తన స్పీచ్లో నిత్యావసర వస్తువులను ఆకాంక్షిత వస్తువులను అంటే యాస్పిరేషనల్ గూడ్స్ అన్నారు. వీటి మీద సరసమైన స్థాయికి తీసుకురావడమే ఈ సంస్కరణల యొక్క లక్ష్యం అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థిక ఉపశమనం కలిగించే అవకాశం అవుతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడానికి ఇప్పుడు ఏమంటున్నారంటే జిఎస్టీ వల్ల వస్తువులు ధరలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. దానివల్ల వ్యాపారులకు ఏమీ రావట్లేదు. అంటే మన దగ్గర డబ్బులు ఉండాలంటే ఎక్కువ రేటు ఉంటే మనం కొనలే కదా, కొంచెం తక్కువ రేటు ఉంటే 4 వస్తువులు ఎక్స్ట్రా కొనుక్కుంటాము. అలాంటి ఆ కొనుగోలు శక్తిని పెంచాలంటే జిఎస్టీని తగ్గించాలని చెప్పేసి ఎప్పటి నుంచో రాష్ట్రాలు కానీ విపక్షాలు కానీ గొడవ అయితే చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ చర్యలను తీసుకుంటున్నారని చెప్పేసి ఒకటైతే మనం అనుకోవచ్చు. ఉదాహరణకు ఆహార ఉత్పత్తులు కానీ, సబ్బులు కానీ, డిటర్జెంట్లు కానీ, ఇతర గృహావసరాల ధరలు కానీ తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక బీమా ప్రీమియం ఇది చాలా దారుణం. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కట్టుకోవాలంటే ఇన్సూరెన్స్లో 18% జిఎస్టీ వేస్తున్నారు. ఈ సంస్కరణ ద్వారా ఈ రేటుని 5%కి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం సిఫార్సు చేసింది ఆల్రెడీ ఇప్పటికని చెప్పి ఒక వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఈ మార్పు వల్ల బీమా ప్రీమియంలో మనకి కొంత తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. 18% ట్యాక్స్ వేస్తున్నారు మనం కట్టేది దానివల్ల ఎక్కువ మంది ప్రజలు ఈ ఆరోగ్య హెల్త్ బీమా కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ దీనికి సంబంధించి మన జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులకు కూడా ఇది ఆర్థిక భద్రతను పెంచే అవకాశం ఉంది. అంటే మనకి నిజంగా వాస్తవానికి అయితే వాటికి అసలు తీసుకోకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే కదా మనం చనిపోయినా కానీ, లేకపోతే వాళ్ళకి కుటుంబ సభ్యులకు ఆసరా ఉంటుంది. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎంత దారుణమో కోవిడ్లో ఉన్నప్పుడు మనం చూసాం. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది ఇది. కాబట్టి అది అసలు పూర్తిగా ఎత్తేయడమే బెటర్ నన్ను అడిగితే. ఇంకా ఈజ్ ఆఫ్ లివింగ్ సంస్కరణలో భాగంగా, జిఎస్టీ సంస్కరణలో భాగంగా రిజిస్ట్రేషను, రిటర్నింగ్, ఫైలింగ్, రిఫండ్ ఈ ప్రక్రియలు మరింత సరళీకృతం చేస్తారంటే ఇది మనకి సంబంధించింది కాకపోయినా సరే
కొంచెం మనకు కూడా బెనిఫిట్ అవుతుంది, సామాన్య ప్రజలకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణకు ఆటోమేటెడ్ రిఫండ్ సిస్టమ్ కానీ, తర్వాత ఫ్రీ ఫీల్డ్ రిటర్న్స్ కానీ లాంటి టెక్నాలజీలో మార్పులు అనేవి తీసుకొస్తారు. దీంతో చిన్న వ్యాపారాలు కానీ సామాన్య ప్రజలు కానీ టైం అండ్ ఖర్చులు కూడా, ఎక్స్పెన్సెస్ కూడా కలిసి ఆదా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మార్పులు వ్యాపారులకు ఈజీ అవ్వడంతో ఉత్పత్తుల ఖర్చులు తగ్గి తర్వాత ఆ లాభం వినియోగదారులకు ధరల తగ్గింపు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక మాట ఉంది. ఇక స్థిరత్వము స్పష్టత అని, అంటే ఈ 2 స్లాబుల వల్ల కూడా పన్ను నిర్మాణంలో స్థిరత్వం కానీ స్పష్టత కానీ ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా దేని కింద ఉన్నాయనే తెలుస్తుంది. ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఇన్ని 4 స్లాబులు ఉండేసరికి. ప్రస్తుతం ఉన్నటువంటి వస్తువుల వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్ సమస్యలు తగ్గి వివాదాలు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వినియోగదారులకి ట్యాక్స్ సిస్టమ్ని మీద స్పష్టమైనటువంటి అవగాహన తీసుకురావడానికి ఇప్పుడు కొత్త సంస్కరణలు అయితే ఉపయోగపడతాయని చెప్పి అంటున్నారు. దీనివల్ల కొనుగోళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఏది ఎక్కువ పడుతుంది, ఏది తక్కువ పడుతుంది మనకు తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టే మనము కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఈ ఎంఎస్ఎంఈలకు ఉపయోగం చాలా ఉపశమనం. చిన్న మధ్యతరగతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎంఎస్ఎంఈలకి జిఎస్టీ సంస్కరణల ద్వారా వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉందని చెప్పి ప్రధానమంత్రి అయితే చెప్పారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా సవరణ ద్వారా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం ద్వారా కూడా వాళ్ళకు కూడా ఈజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఈ ఖర్చుల తగ్గింపును కస్టమర్లకి తక్కువ ధరలకి రేట్లకి వాటిని ఇవ్వడానికి వస్తువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది సామాన్యులకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పి అంటున్నారు. ఇంకా దీనికి ఇప్పుడు మోడీ ఈ టైంలో ఎందుకు ప్రకటించారు అన్నది ఇప్పుడు పెద్ద అందరికీ క్వశ్చన్ మార్క్ అనమాట. రాజకీయ పక్షాలన్నిటికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు 50% వేసిపారేశాడు భారతీయ ఎగుమతుల మీద, టారిఫ్స్ విధించాడు. ఈ టైంలో జిఎస్టీ సంస్కరణలు ప్రకటించి వస్తువులు ధరలు తగ్గించే రాజకీయంగా అనేది తగ్గించడం అనేది రాజకీయంగా పెద్ద చర్చానీయాంశం అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు జిఎస్టీ వ్యవస్థను సామాన్య ప్రజలకు భారంగా ఉందని చెప్పేసి ఇవి కార్పొరేట్ వాళ్ళకే సంస్థలకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఎప్పటి నుంచో విమర్శలు అయితే చేస్తున్నాయి. గత 8 ఏళ్లలో 18 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే నిత్యావసర వస్తువుల మీద అధిక పన్నుల వల్ల ప్రజల ఆర్థిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారని చెప్పేసి అందుకే వాళ్ళ కొనుగోలు శక్తి కూడా తగ్గిందని చెప్పేసి విపక్షాలు అయితే ఇప్పటిదాకా ఆరోపణలు అయితే చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్కరణల ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ విమర్శలకు చెక్ పెట్టినట్టు అయింది. సామాన్య ప్రజలకు ఊరట కలిగించే లక్ష్యంతోనే ఉన్నట్లుగా ఇప్పుడు ఈ కొత్త స్లాబ్ విధానం అయితే మనకి అర్థమవుతుంది. మొత్తానికైతే జిఎస్టీ స్లాబ్ రేట్లు సంస్కరణలు తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలకైతే వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే బీమా ప్రీమియం కానీ రిలీఫ్ ఉంటుంది. సరళమైనటువంటి పన్ను వ్యవస్థ మనకు అందరికీ అందుబాటులో రేట్లు ఉండటం వల్ల రేట్లు కూడా మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ప్రజలకే కాదు చిన్న వ్యాపారులకు కూడా రిలీఫ్ కలిగించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సరే, ఈ దీపావళి నాటికి ఈ సంస్కరణ కానీ అమల్లోకి వస్తే మాత్రం నిజంగా ఇది డబుల్ దీపావళి గిఫ్ట్ అని మాత్రం మోడీ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గిఫ్ట్ అని అనుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. అలాగే కామెంట్స్ తెలియండి. కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి ఈ వీడియో బాగున్నట్టుందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ప్రోత్సాహంగా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.